బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఉదయం 8:45 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సుమారు 100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పనకు సంబంధించిన పనులున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8:45 శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, యాక్చువల్లీ ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా టూర్ డీటెయిల్స్ ఏంటి సీఎంవి? రమణ, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి గుట్టపై పర్యటించనున్నారు. ముఖ్యంగా 8:45 హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న అనంతరం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ సిటీ ప్రాంతంలో నిర్మించనున్న వేద పాఠశాల 15 ఎకరాల్లో నిర్మించనున్న 43 కోట్ల రూపాయలతో నిర్మించిన వేద పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అలాగే కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి కూడా ఉన్నారు. అనంతరం 100 కోట్ల రూపాయల విలువైన పలు టెంపుల్స్ సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పోలీస్ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అధికార యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులను కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. కొంత బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న కొండపై జరుగుతున్న వ్యాపారస్తులకు సంబంధించి కొంత డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరసన తెలిపే కార్యక్రమం ఉందని ముందస్తు సమాచారంతో కొంత బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను కూడా కొంత ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తిరిగి 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమవుతారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ.